న్యూయార్క్ నగరంలో వరద భారీగా ప్రవహిస్తోంది. ఓవైపు న్యూయార్క్లోను, మరోవైపు న్యూజెర్సీలో కూడా పరిస్థితి ఉంది. న్యూయార్క్ నుంచి మొదలు పెడితే వాషింగ్టన్ డీసీ వరకు కూడా వరదల ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాల ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా రోడ్ల మీద 3-4 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. అలాగే అండర్వే పాసెస్ అన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. సబ్వేస్ అన్నీ కూడా మొత్తం ఫ్లడెడ్ అంటూ కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఆ టన్నెల్స్ నుంచి, ఈ సబ్వేస్ నుంచి, ఒక భారీ ప్రాజెక్టు నుంచి కనుక నీరు వదిలినప్పుడు ఎలా ప్రవహిస్తుందో అంత దారుణమైనటువంటి ఉధృతితో నీరు ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. అత్యవసరం అయితే తప్ప అసలు బయటికి రావద్దు అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటున్నారు. మనం చూస్తున్నాం. రోడ్లు దాటాలంటే, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే కనీసం సరే ఒక మోకాళ్ళ లోతులో, నడుముల లోతులో నీళ్ళు వచ్చినా సరే రోడ్ల మీద అయితే కింద సర్ఫేస్ అంతా కూడా క్లియర్గానే ఉంటుంది కాబట్టి వరద నీటిలో అయినా సరే పెద్దగా ప్రమాదం ఉండదన్నటువంటి భయం ఉండదు. కాబట్టి న్యూయార్క్ లాంటి ప్రాంతాల్లో మామూలుగా వెళ్తారు, కానీ అక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. చాలా ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ వరద నీరు వస్తున్నట్లుగా తెలుస్తుంది. గేట్లు పట్టుకొని వెళ్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఆ గేట్లు పట్టుకొని వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా. ఆఫీసుల నుంచి వెళ్ళాలంటే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదయం ఆఫీసులకు వచ్చేటప్పటికి అంత వర్షం లేకపోయింది. ఉదయం ఆఫీసులకు వచ్చేటప్పటికి అంత భారీగా వరద నీరు అక్కడ లేదు. కానీ సాయంత్రం వెళ్ళాలనుకునేసరికి ఎక్కడికక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆఫీసులకు వచ్చిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళలేక, ఇళ్లలో ఉన్న వాళ్ళు కనీసం బయటికి రాలేక నానావస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అమెరికాలో వరుసగా ఈ భారీ వరదలతో నానా గందరగోళం జరుగుతోంది. అక్కడ ఎక్కడ చూసినా సరే ఏదో ఒక స్టేట్లో ఈ వరదలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక స్టేట్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అమెరికాకి ఏంటి పరిస్థితి? అంత టెక్నాలజీ ఉన్నటువంటి దేశం, ముఖ్యంగా వాతావరణాన్ని అంచనా వేయగలిగినటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా కలిగి ఉన్నటువంటి దేశం, వాతావరణ శాఖకి సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నాలజీ కలిగి ఉండి స్పేస్ సైన్స్ అంత గొప్ప సైన్స్ ఉన్నటువంటి దేశం. అలాంటిది ఎందుకని ఇంత భారీ వర్షాలను ముందుగా ఎందుకు అంచనా వేయలేకపోతుంది? వరద పరిస్థితులను కనీసం ఊహించలేకపోతుందా? ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అసలు అమెరికాకి ఏంటి పరిస్థితి? ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మరోవైపు మనం చూస్తున్నాం భారీగా వచ్చినటువంటి వరదతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కొట్టి మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. లోపల ఒక స్థానికంగా ఉండేటువంటి ఒక బస్సులో కూడా 3-4 అడుగుల ఎత్తు వరకు నీరు ప్రవహిస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో చూడవచ్చు. మరోవైపు కింద ఉండేటువంటి ఈ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పైకి ఎలా వెదజల్లబడుతుందో మనం చూస్తున్నాం, ఉప్పొంగుతుందో మనం చూస్తున్నాం. లోపల ఉన్నటువంటి డ్రైనేజెస్, పైప్స్ పగిలిపోవడమో, లేదంటే ఈ భారీ ఫ్లోటింగ్ కారణంగా ఒక్కసారిగా ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా బయటికి పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మెట్రో పరిస్థితి మనం చూస్తున్నాం. ట్రాక్స్ మునిగిపోయాయి, మెట్రో లోపల కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా పూర్తిగా ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ అన్నీ ఆగిపోయాయి. బస్సులు, ట్రైన్స్, ఫ్లైట్స్, ఏ రకమైనటువంటి రవాణా సౌకర్యం లేక ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తాం. మరోవైపు మనం చూస్తున్నాం ఏదైనా పనుల మీద కానీ, లేదంటే ఆఫీసుల కోసమో, ఏదో ఒక వర్క్ కోసం బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా వచ్చినటువంటి వరదల్లో ఏమీ అర్థం కాక, దిక్కుతోచక, తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, ఓ పక్క వర్షాలు, భారీగా వరదలు, మరో పక్క ఎమర్జెన్సీ పరిస్థితులు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఇలా ఎక్కడ చూసినా సరే పరిస్థితి గందరగోళంగా ఉంది. మరోవైపు వరుసగా జరుగుతున్నటువంటి ఈ వరద పరిణామాలతో అతలాకుతలం అవుతుందని చెప్పాలి. ప్రకృతి విపత్తులు అమెరికాను రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వరదలు, ఈ మధ్యకాలంలో వరదలు మనం చూస్తున్నాం. టెక్సాస్లో వరదలు చూసాం, న్యూ మెక్సికో పరిసర ప్రాంతాల్లో వరదలు చూసాం. ఇప్పుడు మనం చూస్తున్నాం న్యూయార్క్లో చూస్తున్నాం. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు కూడా మొత్తం ఈ వరద ప్రవాహం ఉన్నట్లుగా తెలుస్తుంది. న్యూజెర్సీలో కూడా ఈ వర్షాలు భారీగా పడుతున్నాయి. ఆ ప్రాంతాలన్నీ కూడా ఇండియన్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు. బిజినెస్లో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఇతరత్ర
అన్స్కిల్డ్ వర్కర్స్గా కానీ ఇలా అన్ని రకాలుగా కూడా భారీగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు భారతీయులు. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం సైతం విదేశాంగ సైతం ఈ అంశానికి సంబంధించి పరిశీలిస్తోంది, ఎప్పటికప్పుడు వాకప్ చేస్తోంది పరిస్థితులు సురక్షితంగా ఉన్నారా లేదా అనేది. మరోవైపు అమెరికా ప్రభుత్వం సైతం దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటోంది. వీలైనంత త్వరగా ఈ పరిస్థితిని సద్దుమణచాలని, ఈ పరిస్థితుల నుంచి ప్రజలను బయటపడేయాలంటూ చూస్తున్నారు. చాలామంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. చాలా వరకు ఇళ్లలోకి ఆఫీస్ స్పేస్లోకి వరద నీరు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికప్పుడే పరిస్థితి సర్దుమణిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎప్పటిలోపు ఈ వర్షాలు తగ్గుతాయి, ఎప్పటిలోపు వరద ప్రవాహం తగ్గుతుంది, ఎప్పటిలోపు సాధారణ పరిస్థితులు నెలకొంటాయంటే చెప్పలేకపోతున్నారు. మరోవైపు ఈ వర్షాల వల్ల వరదల వల్ల వచ్చినటువంటి ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవడం వల్ల, ముఖ్యంగా న్యూయార్క్ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెవెన్యూ ఇస్తున్నటువంటి స్టేట్గా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ప్రాంతాల్లో ఇలా వరదలతో పూర్తిగా అన్ని కార్యాలయాలు ఆగిపోవడం వల్ల, మూసివేయబడడం వల్ల భారీగా అమెరికా నష్టాన్ని చవిచూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో వచ్చినటువంటి వరదలతో బిలియన్ల డాలర్లు నష్టపోయింది, కొన్ని బిలియన్ల డాలర్లు నష్టపోయింది అమెరికా. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎప్పటిలోపు ఈ పరిస్థితి అదుపులోకి వస్తుందంటే ఎవరూ చెప్పలేకపోతున్న పరిస్థితి. వాతావరణ శాఖ సైతం అంచనా వేయలేకపోతుంది. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఏంటి ఈ పరిస్థితి అమెరికాకు? వరుసగా ఎందుకు అమెరికా ఇలా అతలాకుతలం అవుతుంది? కారణం ఏంటి? ప్రకృతి విపత్తులు అమెరికాను ఎందుకు ఇలా దుర్భర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి? ఇంత భారీ నష్టాన్ని అమెరికా చవి చూడడానికి కారణం ఏమవుతుంది? కేవలం ప్రకృతి విపత్తులు వరుసగా అమెరికాలో చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.